ఇప్పుడు మనము 12వ వచనం నుండి చివరి వరకు అంటే 21 వరకు ఉన్న వచనాలకు ముందుగా మనం కొంత ఇంట్రడక్షన్ చూడాలి. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మచ్ డిబేటెడ్ పోర్షన్. ఇది సంఘ చరిత్రలో ఎక్కువ డిబేట్కు గురైనటువంటి, అంటే చాలా విషయాలు డిబేట్కి గురయ్యాయి. అందులో ఇది కూడా ఒకటి. చాలా రాంగ్ డాక్ట్రిన్స్కి దారి తీసినటువంటి పారాగ్రాఫ్స్లో ఈ పారాగ్రాఫ్ కూడా ఉంది. సో దీన్ని మనం కొంత చూడాలి. చదవండి, ఎవరైనా గట్టిగా చదవండి. 12 నుంచి చివరి వరకు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. అనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులను నీతిమంతులుగా తీర్చుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ వచనాలను మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. అంటే ఈరోజు కాదు, వచ్చే మళ్ళీ ఇంకొక క్లాసు. బట్ దీనికి ఇంట్రడక్షన్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా ప్రధానమైన విషయం, ద సెంట్రల్ పాయింట్ ఏంటంటే పాపము మోపబడుట. మనం ఎట్లా పాపులమయ్యాము? పాపము మోపబడుట, అలాగే మన మీద యేసు ప్రభు యొక్క నీతి మోపబడుట. మన పాపము యేసు ప్రభు మీద మోపబడుట, ఆదాము పాపము మన మీద మోపబడుట. ఇది మనం కొంత అర్థం చేసుకోవాలి. సో సిన్ స్టార్టెడ్ విత్ యాడమ్. పాపము ఆదాము నుండి ప్రారంభించాం. అంటే నేను ఇప్పుడు లూసిఫర్ దగ్గర అక్కడికి నేను పోవటం లేదండి. కమింగ్ టు ద మ్యాన్, మనిషి దగ్గర మనం ఉన్నాం. ఆదాము పాప స్వభావంతో సృష్టించబడలేదు, పరిశుద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను సంశయించి అవిధేయుడయ్యాడో అతని స్వభావంలో మార్పు వచ్చింది. అతనిలోని దేవుని స్వరూపము దెబ్బతినింది. ఆదాము నుండి దెబ్బతిన్న దేవుని స్వరూపము తన సంతానానికి సంక్రమించింది. దేవుని స్వరూపం ఎలా సంక్రమించిందో పాప స్వభావం కూడా సంక్రమించింది. ఆది కాండం 5:1 ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాడు. 5:3
ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు. ఆదాము యొక్క కుమారుడు ఆదాము పోలికలో చేయబడ్డాడు. ఆ తర్వాత వచనాలు మనం చదివితే షేతు కుమారుడు షేతు పోలికలో చేయబడిన అనే మాట లేదండి. ఇంకా ఈ పోలిక గురించే మాట్లాడలేదు. దట్ మీన్స్ ఆదాము పోలిక డిటో కంటిన్యూ అయ్యింది అని మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఆదాము పెద్ద కుమారుడు కయీను హేబెలుని చంపుటలో పాప స్వభావం సంక్రమించిందనే విషయం రుజువు చేయబడింది. ఆదామును సాతానుడు శోధించాడు. మరి కయీను ఎవరు శోధించారు? ఎవరు ప్రేరేపించారు? అతనిలోని పాప స్వభావమే. ఒకసారి అసలు అంటే ఒక కయీన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ బోర్న్ విత్ ఓల్డ్ సిన్ నేచర్. ప్రాచీన పాప స్వభావంతో పుట్టిన మొట్టమొదటి మానవుడు కనుక అతని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. మొదటిది, బహుశా కయీను ఆరాధన దేవుని పద్ధతిలో లేదు, అసలు విశ్వాసం లేదు ఆయన ఆరాధనలో. పశువుకు బదులుగా పశుగ్రాసాన్ని దేవునికి అర్పించాడు. ఇది అతని సొంత నిర్ణయం, దేవుని మీద తిరుగుబాటు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో తన కొంత యెహోవాకు అర్పణ తేవచ్చు, పంట తేవచ్చు. ఆయన పండిస్తాడు కనుక, ఆయన వ్యవసాయం కనుక పంట తేవచ్చు. కానీ బలి, దహన బలి ఏమండి ఆదాము నేర్పించాడు. అర్పణ తేవడం అనేది నేర్పించినప్పుడు దేవునికి బలి అర్పించాలనే విషయం కూడా నేర్పించాడు. అసూయ పడ్డాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అసూయ కోపానికి నడిపించింది. సో కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను ముక్కిలి కోపం వచ్చేతడు తన ముఖంను చిన్నబుచ్చుకొనగా దేవుని హెచ్చరికను పెడచెవిని పెట్టాడు. కయీను తన తమ్ముడైన హేబెలుకు మాయమాటలు చెప్పాడు. కయీను హేబెల్ని చంపాడు, హత్య చేశాడు. దేవునిని ఎదిరించి మాట్లాడాడు. దేవునితో వైరం పెట్టుకున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. సో కయీను యొక్క జీవితం ఆదాము నుండి పాప స్వభావము తరతరాలకు సంక్రమించింది అన్నది ఇక్కడ మనకు సుస్పష్టంగా అర్థమవుతా ఉంది, చూపిస్తూ ఉంది. ఇది వాక్యం. అయితే దీనికి ఉన్న భిన్నమైన సిద్ధాంతాలు ఏమిటి అన్నది మనం కొంత తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయిందండి, యూట్యూబ్లో చాలా ఎక్కువైపోయింది. రక్షణ పోదు, శాశ్వతం అనే వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడడము, దేవుని కృపను ఎవరు ఎదిరించలేరు, రక్షణ దేవుని కార్యము అంటే మనిషి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇలాంటిది అనడము, రక్షణ కృప ద్వారా మాత్రమే అన్న వాళ్ళ మీద అటాక్స్ ఎక్కువ అవ్వడము, వీటన్నిటికీ కూడా కొంత బేసిస్ ఉంది. ఇక్కడ ఈ సిద్ధాంతాలు అర్థమైతే ఇప్పుడు పైకి మనకు చాలా మంచిగానే అనిపిస్తున్నాయి. పర్వాలేదు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళదే బ్రదర్, దానికి ఏముందో మనం అనుకుంటున్నాం. కానీ అసలు దాని విత్తనం ఎక్కడుందో తెలిస్తే మనం అది ఎంత ప్రమాదకరమైన దుర్బోధలో ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడే స్టార్ట్ అయింది అది, ఈ సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంలోనే. నౌ లిసన్, పెలేజియనిజం, దిస్ ఈజ్ మేజర్ ఇష్యూ. సో పెలేజియన్ ప్రకారము లేదా ఆదాము పరిశుద్ధ స్వభావంతో సృష్టించబడలేదు, పాపము చేయుటకు అవకాశము గల మధ్య స్వభావంతో సృష్టించబడ్డాడు. సీ దిస్. మరి దేవుడు ఆదామును తన స్వరూపములో చేశాను అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, తలకాయనా, లేకపోతే స్వభావమనా? స్వభావం కదా. పాపము చేయడానికి అవకాశము గల మధ్య స్వభావంతో ఉన్నాడా దేవుడు? లేడు కదా. కానీ పెలేజియన్ ఇలా అంటాడు, ఆదాము చనిపోవడానికి సృష్టించబడ్డాడు,
పాప ఫలితంగా భౌతిక మరణం రాలేదు. దీని మీద మనం మాట్లాడే హక్కు లేదు, ఎవరికి లేదు. వీ డోంట్ నో, వీ డోంట్ నో. తెలియని దానిని ఊహించి చెప్పడం. ఆదాములాగానే అతని సంతానమంతా మధ్యస్థ స్వభావంతోనే పుట్టారు తప్ప పాప స్వభావం ఆదాము నుండి రాలేదు. మరి కయ్యను అంత ఇదిగా దిగజారడానికి కారణము స్వభావమా? పాపము చేయడానికి అవకాశం ఉన్న మధ్యస్థ స్వభావంతో పుట్టున్నట్లయితే సంబడి షుడ్ బి దేర్ టు టెంప్ట్ హిమ్. ఆదామును టెంప్ట్ చేశాడు సాతానుడు. ఆదాము పాపము చేయుటకు మానవుని స్వేచ్ఛ ఎలా కారణమో అలాగే మనుషులందరూ పాపము చేయడానికి మానవ స్వేచ్ఛనే కారణం. గుడ్, బాగానే ఉంది, కాదనేది ఏం లేదు ఇక్కడ. శిశువులు జన్మించినప్పుడు పాప స్వభావంతో జన్మించడం లేదు. వారు తమ స్వంత ఇష్టాన్ని ఉపయోగించి పాపము చేసినప్పుడు పాపులవుతున్నారు. ఇప్పుడు ఇది సమస్యలో పడింది. ఈ డైలాగు చెప్పనంత వరకు ఇది బాగానే ఉంది. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో, వారు తమ సొంతాన్ని ఇష్టాన్ని ఉపయోగించినప్పుడే పాపము చేసినందుకు వాళ్ళు పాపలు అవుతున్నారు, పాపం చేయకపోతే వాళ్ళు పాపులు కాదు అన్నప్పుడు దిస్ మానవుని స్వేచ్ఛనే కారణము అన్నది, ఎస్, మానవుని స్వేచ్ఛ కారణమే, కాదనేది ఏమీ లేదు. కానీ ఈ స్టేట్మెంట్ 5వ పాయింట్లో ఉన్న ఈ స్టేట్మెంట్ 4వ స్టేట్మెంట్ని బాగా బలహీనపరుస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది వాళ్ళకే సరిగ్గా చెప్పట్లేదు. అందుకే రక్షణ విషయంలో దేవుని కృప కన్నా మానవుని స్వేచ్ఛకే, మానవుని నిర్ణయానికి ఎక్కువ విలువను ఇచ్చాడు. అది ఈ పెలేజియన్ చేసిన పని ఏమిటంటే స్వేచ్ఛ 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 స్వేచ్ఛ, మానవుని స్వేచ్ఛ, మానవుని స్వేచ్ఛ, హ్యూమన్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్. చివరికి అది ఎక్కడ దాకా పోయిందంటే రక్షణ విషయంలో దేవుని కృప కన్నా మానవుని స్వేచ్ఛనే మోర్ ఇంపార్టెంట్ అన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది మేజర్గా జరుగుతున్నటువంటి విషయం మనకి ఇక్కడ ఏపీలో. రెండవది సెమీ పెలేజియనిజం. అంటే పెలేజియనిజంకి కొన్ని మార్పులు చేశారు, కొంత అడిషన్స్ చేశారు, కొంత మార్పు చేశారు. కాంట్రవర్సీస్ ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఈ పెలీజియన్కి వ్యతిరేకంగానే అగస్టిన్ చాలా విషయాలు రాయాల్సి వచ్చిందనుకో. అది మీరు సంఘ చరిత్రలో వినే ఉంటారు. సో పెలీజియన్ యొక్క సిద్ధాంతాలను అతని సమకాలీకులు వ్యతిరేకించారు. వారిలో ప్రధానుడు సెయింట్ అగస్టిన్. దేవుని యొక్క ముందు నిర్ణయము, మానవుని యొక్క అశక్తతను బహుబలంగా సమర్థించాడు అగస్టిన్. పెలేజియన్ మానవుని సామర్థ్యాన్ని, స్వేచ్ఛను పూర్తిగా సమర్థించాడు. కొద్దిమంది మధ్య మార్గాన్ని ఎంచుకున్నారు. 5వ శతాబ్దంలోని ఫ్రాన్స్లోని బల్ క్యాథలిక్ సన్యాసి జార్జ్ క్యాసిన్ సెమీ పెలేజియనిజంకు ఆద్యుడు. ఓకే, అది సంఘ చరిత్ర, ఫర్గెట్ అబౌట్ ఇట్, స్మాల్ ఇన్ఫర్మ్. సో అతని ప్రకారం ఏంటంటే పెలేజియన్కి చిన్న మార్పులు. మనిషి పతనమయ్యాడు కానీ పూర్తిగా పతనం కాలేదు. సో మనిషి పాపియే కానీ సత్యాన్ని అంగీకరించగలడు. రక్షణలో దేవుని కృపతో మనిషి సహకరిస్తాడు. మనిషిలో పాక్షికంగానే పాప స్వభావం ఉంది. అంటే పాక్షికంగా దైవ స్వభావం ఉందా? పాక్షికంగా దైవ స్వభావం ఉందా? రక్షణ కృప యొక్క అవసరత లేకుండానే మనిషి మొదటి అడుగు వేస్తాడు, నాట్ గాడ్. మనిషి అడిగాడు గనక అప్పుడు దేవుడు తన కృప ద్వారా రక్షించాడు. అసలు కృపకు అర్థమే లేకుండా పోయింది. పరిశుద్ధాత్మ యొక్క మనోనేత్రములను వెలిగించుట అనే దానిని ఈ సెమీ పెలేజియనిజం తృణీకరించి, ఇట్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇట్ ఈస్ మ్యాన్ ఫ్రీ విల్. చూడండి, ఆ పాపము యొక్క స్వభావము అది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది, ఆ రాంగ్ టీచింగ్ ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో చూడండి. 3వ రాంగ్ టీచింగ్ సోషియనిజం. ఇది పోలాండ్ దేశవాసులు తెలియా సోసినస్, తర్వాత
అతని దగ్గర బంధువు ఫాస్టస్ సోసినస్ ఈ యొక్క సిద్ధాంతకర్తలు. వీరి ప్రకారం వీరు త్రిత్వాన్ని అంగీకరించరు, వీరు దేవుని ముందు నిర్ణయాన్ని అంగీకరించరు. దే డోంట్ అగ్రీ ప్రీడెస్టినేషన్. ఒరిజినల్ పాపము లేదు, మనుషులు జన్మతా పాపులు కాదు, పాపస్వామంతో మనుషులు పుట్టడం లేదు, తమ స్వచిత్తం వల్లనే మనుషులు పాపము చేస్తారు అని వీరు బోధించారు. యేసు ప్రభు బలి ప్రత్యామ్నాయ బలి కాదు, అది ఒక ఉదాహరణ మాత్రమే. దట్ ఈస్ ఓన్లీ ఎ మోడల్, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. దాంట్లో రియాలిటీ ఏమీ లేదు. నాలుగవది అర్మీనియనిజం. ఇప్పుడు ఎక్కువగా అటాక్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే. సో అర్మీనియన్ కంటే అతని అనుచరులు ఈ సిద్ధాంతాన్ని ఎక్కువగా వ్యాపింపచేశారు. అనేక మార్పులకు ఈ సిద్ధాంతం గురి అయినది. వీరి ప్రకారం ఆదాము పరిశుద్ధంగా సృష్టించబడలేదు, మధ్యస్థ స్వభావంతో అంటే న్యూట్రల్గా సృష్టించబడ్డాడు. మనిషిలో ఆదాము నుండి సంక్రమించిన పాప స్వభావం లేదు, తన స్వచిత్తముతో పాపి అయ్యాడు. మనిషి పూర్తిగా పతనం కాలేదు, పాక్షికంగానే పతనం అయ్యాడు. సో టోటల్ డిప్రైవిటీ ఆఫ్ మ్యాన్, నో, ఈజ్ నాట్ టోటల్లీ డిప్రైవ్డ్, మ్యాన్ ఈజ్ పార్షియల్లీ డిప్రైవ్డ్. మనిషి మీద ఆదాము పాపము మోపబడలేదు. నియో ఆర్థోడాక్సీ ఇది 20వ శతాబ్దంలోని భిన్నమైన బోధ. కార్ల్ బార్త్, చార్ట్ కాదు బార్త్, కార్ల్ బార్త్, ఎమిల్ బ్రూనర్, పాల్ టిబ్లిచ్, వీళ్ళు చాలా పెద్ద థియాలజియన్స్ అండి. ముఖ్యంగా కార్ల్ బార్త్ అండ్ పాల్ టిలిచ్. ఇది టిలిబ్ కాదు, టిలిచ్. జర్మన్ నేమ్స్ అండి, ఎట్ట పలుకుతామో తెలియదు మనకి. సో వీళ్ళు దీని యొక్క సృష్టికర్తలు. వీళ్ళు పాపాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వీరు ఆదామును చారిత్రక పురుషునిగా అంగీకరించారు. ఆదాము నిజంగా భూమి మీద జీవించలేదు. ఆదాము నుండి పాపము సంక్రమించలేదు. చాలా లిబరల్ థియాలజియన్స్ అంతా కార్ల్ బార్తేనండి. ఏసీటీసీ వీళ్ళందరూ ఇప్పుడు ఇవ్వలేండి, ఇప్పుడు పోయినంత పోయింది, కానీ కాలేజీలే నడవట్లేదు, అంత పోయింది. సిరంపూర్ వాళ్ళ యొక్క సిద్ధాంతం అది. ఇప్పుడు సిరంపూరే లేదు. ఆదాము నుండి పాపం సంక్రమించలేదు, ఆదాముకి పాపానికి మనిషికి సంబంధం లేదు. సో వాట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ సిన్? పాపం ఎలా ప్రవేశించింది? ఇందాక మనం చదివాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా. సో ఇదంతా కూడా మనం తర్వాత డీటెయిల్స్ చూద్దాం. ఎస్. సో మనం ఇందాక చదివిన భాగంలో 6 సత్యాలు చెప్పబడ్డాయి. మొదటిది, ఆదాము వల్లనే పాపము లోకంలోనికి ప్రవేశించింది. భౌతిక మరణం పాపం ఉంది అనడానికి నిదర్శనం. పాప ఫలితము మరణం. ప్రతి మనిషి కూడా ఆదాములోనే జన్మించటం వలన పాపం అందరికీ సంక్రమించింది. పాపంతో పాటే మరణము కూడా అందరికీ సంప్రాప్తమైనది. ప్రతి మనిషి పాపము చేసినంత ప్రతి మనిషికి కూడా మరణం వచ్చింది. పాప సంక్రమణ వివరించడానికి అనేక పరిష్కారాలు ఇవ్వబడ్డాయి. ట్రాన్స్మిషన్ ఆఫ్ సిన్ గురించి. సో రకరకాల ఎట్లా పాపం వచ్చింది అనడానికి కొద్దిమంది కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారు, మేబీ డాక్ట్రిన్స్. మొదటిది బ్యాడ్ ఎగ్జాంపుల్. ఇది పెలీజియన్ దృక్పథం లేదా సెమీ పెలీజియన్ దృక్పథం. ఇట్ ఈస్ పెలీజియన్ వ్యూ పాయింట్ ఆర్ సెమీ పెలీజియన్ వ్యూ పాయింట్. ఆదాము నుండి అతని సంతానికి పాపము డైరెక్ట్గా రాలేదు. ఆదాముది ఒక చెడ్డ ఉదాహరణ మాత్రమే. ఆదాము సంతతి యొక్క పాప ఫలితాన్ని వీళ్ళు పూర్తిగా గ్రహించలేదు. ఎఫెసీలో ఉన్న భాగాన్ని గుర్తించలేదు. క్రీస్తు ప్రభువుకు ఆదాము గల పోలికను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఆదాము చెడ్డ ఉదాహరణ అయితే క్రీస్తు మంచి ఉదాహరణ అవుతాడు. సో ఇఫ్ ఆడమ్ ఈజ్ నాట్ రియల్, ఆడమ్ సిన్ ఈజ్ నాట్ రియల్, క్రైస్ట్ ఈజ్ నాట్ రియల్, క్రైస్ట్ హోలీనెస్ ఈజ్ నాట్ రియల్. ఆదాము నుంచి పాపం సంక్రమించకపోతే, ఆదాము యొక్క పాపం మనుషుల మీద మోపపడకపోవడం అన్నది సత్యమైతే,
యేసు ప్రభు యొక్క నీతి మన మీద మోపబడకపోవడం అన్నది కూడా సత్యమే. ఆదాము పాపము మనిషి మీద మోపబడింది సత్యమైతే, యేసు ప్రభు యొక్క నీతి మన మీద మోపబడింది కూడా సత్యమైతే. సో ఆదాము యొక్క పాపము మనిషి మీద ప్రభావం చూపకపోతే క్రీస్తు బలియాగం కూడా ప్రభావం చూపనట్లే. రెండవది, వారసత్వ పాప స్వభావం, ఇన్హెరిటెడ్ సిన్ఫుల్ నేచర్. మనుషులందరూ ఆదాము యొక్క పాప వారసత్వాన్ని కలిగి ఉన్నారు. పాప స్వభావం ప్రకృతి సిద్ధంగానే సంక్రమించింది, కానీ పాపము మాత్రమే మోపబడలేదు. సో పాపం ఏమీ మోపబడలేదు, సిన్ నేచర్ సంక్రమించింది. సో రకరకాల అభిప్రాయాలు అర్మీనియన్లలాగా కనపడతాయి. ఆదాము దోషము స్వభావము మనిషికి సంక్రమించాయి, కానీ నిరోధించు కృప, ప్రివీనియంట్ గ్రేస్ అంటారు. ఇది నేను మీకు తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్. ఆదాము నుండి వచ్చే దోషాన్ని, పతనాన్ని నిరోధించి తీసివేసింది. ఒక వ్యక్తి పాపం చేయాలని ఇష్టపడినప్పుడే పాపానికి బాధ్యుడవుతాడు. రక్షించబడాలని కోరుకుంటేనే రక్షించబడతాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రివీనియంట్ గ్రేస్. కాల్విన్ ఏం చెప్పాడంటే, కృపను ఎవరు ఎదిరించలేరు, ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అన్నాడు. అర్మీనియన్ ఏమన్నాడంటే ప్రివీనియంట్ గ్రేస్ అన్నాడు, నిరోధించు కృప. కృప ఆదాము నుంచి వచ్చే పతనాన్ని నిరోధించిందంట. సో మనిషి పాపం చేయాలని ఇష్టపడితేనే పాపానికి బాధ్యుడవుతాడు. అలాగే రక్షణకు కూడా. చూడండి, ఈ డాక్ట్రిన్ ఎక్కడ దాకా ఒక మనిషిని లాక్కెళ్ళింది. మనం అనుకుంటాం పర్వాలేదు, ఏముందిలేండి బ్రదర్ అని అనుకుంటాం, కానీ అసలు విత్తనం ఎక్కడుందన్నది తెలిస్తే విల్ బి స్టండ్. కాబట్టి తీర్పు అపరాధం మూలం వచ్చినదై మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగో కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యం అన్న కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయను. ఏలైనా ఒక మనిషిని విధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఇది వర్డ్ బై వర్డ్ మనం తర్వాత క్లాస్లో చూస్తాం. మనం ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్ ఒకటి ఆలోచిస్తున్నాం. సో మనుషులందరి మీద ఆదాము దోషము మోపబడినది అనుటకు వాక్యం ఆధారం ఉంది, కానీ నిరోధించే కృప దోషాన్ని తీసివేసింది అనడానికి వాక్యాధారాలు లేవు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మోస్ట్లీ లాజికల్ అండ్ ఫిలాసాఫికల్ మోర్ దాన్ బిబ్లికల్. వాస్తవిక వాదం, రియలిజం, దీనిని అగస్టీనియన్ వాదం అంటారు. ఆదాము పాపము చేసి చనిపోయినప్పుడు మనుషులందరూ ఆదాము బీజములోనే ఉన్నారు. ఉదాహరణకు, అంతేగాక ఒక విధమున చెప్పినడలా 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఏలయనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకునేటప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను. ఏమండి అంటే అబ్రహాము మెల్కీసెదక్కు దశభాగం ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చాడు అని చెప్తాడు హెబ్రీ గ్రంథకర్త. లేవి ఆడున్నాడండి? లేవి ఇచ్చాడా? పోనీ అబ్రహాము గర్భంలో ఉన్నాడా? మహా మాట్లాడితే ఇస్సాకున్నాడు అని చెప్పాలి, ఇష్మాయిల్ ఉన్నాడు అని చెప్పాలి. అబ్రహాముకి ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు, యాకోబుకు లేవి. మరి అబ్రహాము దశభాగం ఇచ్చినప్పుడు లేవి ఇచ్చాడట అని వాక్యం చెప్తుంది. ఎలాగైతే అబ్రహాము మెల్కీసెదకు దశభాగం ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చాడో, అలాగే ఆదాము పాపం చేసినప్పుడు మనుషులందరూ పాపం చేశారు. మనుషులందరూ ఆదాములో ఉన్నారు. ఎలాగైతే ఇశ్రాయేలు జాతంతా అబ్రహాములో ఉందో, ఈవెన్ టుడే మనుషులందరూ ఆదాములో ఉన్నారు, ఇన్క్లూడింగ్ అబ్రహాం. ఆదాము పాపం ఒక చెడ్డ ఉదాహరణ కాదు. మనుషులు ఆదాము పాపము చేసినప్పుడు అతని పాపములో పాలు పొందారు. ప్రాతినిధ్య శిరస్సత్వం, రిప్రజెంటేటివ్ హెడ్షిప్
ఇది అన్నిటికంటే అంగీకరించగలిగే వ్యాఖ్యానము. పాత నిబంధనలో ఈ వాదనను సమర్థించే ఉదాహరణ ఆకాను దంతం. యెహోషువ 7:20. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా ఆకాను యెహోషువతో ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. నేను పాపం చేశాను. ఆకాను నేను పాపము చేశానని ఒప్పుకున్నప్పటికీ ఆకాను కుమారులను కుమార్తెలను కూడా దోషులుగా నిలిపారు. ఆకాను వారందరికీ శిరస్సు. యెహోషువ 7:24. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను ఎద్దులు గాడిదలు కూడా అంట, మందలను, డేరాను కూడా వానుకు కలిగిన సమస్తము పట్టుకొని ఆకారంలో అక్కడ దేవుడు అందరినీ పనిష్ చేశాడు. ఆకాను పాపము మోపబడింది. అలాంటప్పుడు ఆదాము పాపము మన మీద మోపబడలేదు అంటే యెహోషువ చేసింది అన్యాయం, అక్రమం, తప్పు. హెబ్రీ గ్రంథకర్త అబ్రాహాము గురించి, లేవి గురించి చెప్పింది తప్పు. సో ప్రాయశ్చిత్తార్థంలో జరిగే ప్రాయశ్చిత్త బలితంతు 16వ అధ్యాయం చదవండి, లేవి కాండం 21-22 వచనాలు చదువుతున్నాను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత దానిని అరణ్యంలోనికి పంపవలెను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశంలో భరించి పోవును. మేక పాపాలు పోయడం ఏంటి సార్? ఇది ఒక సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఒక ట్రూత్కి, ఒక సత్యానికి ఇది సాదృశ్యం. ఈ ఉదంతం 3 విషయాలను తెలియజేస్తుంది. అహరోను మేక తలపై చేతులుంచట అంటే ఏదో ఒకటి బదిలీ చేయబడింది అని చూపుతుంది. చేతులుంచడం అంటే ట్రాన్స్ఫరింగ్, బదిలీ చేయడం. ఇప్పుడు అభిషేకం చేస్తారు ఏమండి, సంఘ పెద్దలు వాళ్ళ చేతులు పాస్టర్ గారి తల మీద చెయ్యి పెట్టి ఈ పాస్టర్ గారిని మేము అభిషేకం, సో సంఘస్థులను నిలబడి వాళ్ళ చేతులు చాపుతారు. అంటే వాళ్ళంతా ఏమంటున్నారంటే ఇప్పటి నుంచి ఈ సంఘం యొక్క బాధ్యతలు, అధికారాలు మీకు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఆల్ ద అథారిటీ అండ్ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు పాస్టర్. అది ఇక్కడ చేశాడు అహరోన్. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి, సో యు ట్రాన్స్ఫర్. మోషే తన చేతులుంచి నూనె కుమారుడైన యెహోషువ మీద చెయ్యి ఉంచి ఉండెను గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. పెద్దల క్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. సో చేతులు ఉంచడం అంటే బదిలీ చేయుట అన్న మాట కొరకు చూపించానండి వచనాలు. 2వది, ఇశ్రాయేలు పాపాలు బదిలీ చేయబడ్డాయి. అహరోను మేక తల మీద చేతులుంచి పాపాలు ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలు పాపాలు మేక మీదకు బదిలీ అయ్యాయి. మేక పాపాలను మోసింది. సో వారసత్వ పాపము ఆదాము. సో ఆదాము నుంచి ఇది వారసత్వం. ఆదాము నుంచి కయ్యను, కయ్య నుంచి హానోకు, హానోకు నుంచి ఎరెదు నుంచి నా దగ్గరికి, లేదా ఆదాము నుంచి షేతు నుంచి ఎనోషు, నుంచి కేనాను, హానోకు, నేను. వారసత్వ పాపం, మోపబడిన పాపం. ఆదాము నుండి డైరెక్ట్గా కయ్యను మీదకి, హానోకు మీదకి, ఎరెదు మీదకి డైరెక్ట్లీ. అంటే ఇక్కడ 2 విషయాలండి, పాపము మోపబడుట, పాప స్వభావము సంక్రమించుట. దెర్ ఆర్ 2 థింగ్స్. సో పాప స్వభావము మనకు సంక్రమించింది జెనెటికల్లీ, నేచర్. పాపము మోపబడము ఆదాము నుండి ప్రతి మనిషి మీద కూడా పాపము
మోపబడింది. పుట్టబోయేవాడి మీద కూడా పాపము మోపబడింది. వాడు పుట్టినప్పుడు పాప స్వభావంతో పుడుతున్నాడు. సో ఇది కొంత ఇంట్రడక్షన్. సో ఈ వచనాలు డీటెయిల్ స్టడీ మనము వచ్చే నెలలో క్లాస్లో మనము చెప్పుకుందాం. యువర్ క్వశ్చన్స్